అందరూ ఏం చేస్తారంటే చించి చూపిస్తారు. చించి చూపించినంత మాత్రాన అన్నీ మంచివి కావు, అట్టంటే పోతుంది. ఓకే, సో అన్ని మెటీరియల్ ఒకటే క్వాలిటీ కాదు. అంటే ఏ చేత్తో చింపితే ఇట్లా చినిగిపోతుంది. ఇంత గట్టిగా కూడా ఉండదు, మనకు కొంచెం క్వాలిటీ కాబట్టి కొంచెం గట్టిగా ఉంది. హాయ్, నాకు ఫ్రీక్వెంట్గా ఒక క్వశ్చన్ వస్తూ ఉంది మన కస్టమర్స్ నుంచి. క్వశ్చన్ ఏంటంటే ఎల్డిపి మల్టీలేయర్ క్రాస్ లామినేటెడ్ టార్పాలిన్ వాడాలా, లేదంటే హెచ్డిపి క్వాలిటీ మెటీరియల్ వాడాలా? మన ఈ ఎల్డిపి బట్టల్ని మనం ఏమంటారు, క్రాస్ లామినేటెడ్ మల్టీలేయర్ ఇట్లా ఉంటాయి. వీటిని మంచి క్వాలిటీ అయితే పైన కప్పుకునేదానికి ఎల్డిపి మంచిగా వాడుకోవచ్చు. కానీ ఎల్డిపి అన్నిటికీ వాడడానికి, మల్టీపర్పస్గా వాడడానికి పనికిరాదు. సపోజ్ ఇది ఎల్డిపి మెటీరియల్, ఇది ఎల్డిపి మెటీరియల్, రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి, కానీ వీటిలో వ్యత్యాసం ఉంది. ఇది వీటిని ఒక బ్రాండ్ నేమ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ క్రాస్ లామినేటెడ్ అయినా మల్టీలేయర్ అయినా చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయి. ఓకే, ఆల్మోస్ట్ కలర్ సేమ్ కలర్లో రెండు. ఈ రెండు మీకు ఇస్తే మీరు ఏది అన్నది చూడలేరు, ఏది మంచి క్వాలిటీ, ఏది చెడ్డ క్వాలిటీ అన్నది చూడలేరు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో స్ట్రెంత్ ఎట్లా చెక్ చేస్తారంటే ఇట్లా పట్టి లాగుతూ ఉంటారు. ఓకే, ఇది చినిగిపోదు ఇట్లా లాగితే. కానీ ఇది ఎట్లా చినిగిపోద్ది అంటే ఒక చిన్న హోల్ దీనికి వేస్తే, దీనికి ఒక చిన్న హోల్ వేసి ఇట్లా పట్టుకుంటే అయిపోతుంది. ఓకే, ఇది ఎల్డిపి పరిస్థితి. అదే ఇట్లా పట్టుకొని లాగితే అవ్వదు, సాగుతుందే కానీ అవ్వదు. సో మీ యూజ్ కనుక ఎక్కడైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉండి, లేకపోతే నేలపైన మేబీ ఎద్దులతో పనిచేస్తూ ఎద్దులు తొక్కే పరిస్థితి ఉంటే ఇట్లాంటిది మీకు పనికిరాదు. ఇది యాక్చువల్గా చాలా మంచి క్వాలిటీ మెటీరియల్. దీనికి హోల్ పడిందా, హోల్ పట్టడం కూడా చాలా సింపుల్గా పడుతుంది. ఏ మల్టీ లేయర్ అయినా క్రాస్ లామినేట్ అయినా మనం హోల్ చాలా సింపుల్గా వేయచ్చు దీనికి. ఓకే, అంతే వచ్చేస్తుంది. కానీ హెచ్డిపి అలా కాదు. హెచ్డిపిలో చాలా మల్టీలేయర్ క్రాస్ లామినేట్లో చాలా రకాలు ఉంటాయి, అన్నీ ఒకటే క్వాలిటీ కాదు. దీనికి మనం ఇట్లా హోల్ వేయాలంటే మన వల్ల అయ్యే పని కాదు. ఇది చాలా గట్టిగా ఉంటుంది మెటీరియల్. ఇది ఇట్లా వేయాలంటే బట్ మెటల్ ఆబ్జెక్ట్ తోటి వేస్తే కష్టపడితే కానీ అవ్వదు. ఈ మెటీరియల్కి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, రెండు సేమ్ చేసేయండి, అట్టంటే పోతుంది. ఓకే, సో అన్ని మెటీరియల్ ఒకటే క్వాలిటీ కాదు, అంటే దేనికి దానికి వెళ్ళిపోతుంది. ఇది దీని పరిస్థితి. ఓకే, సో అన్ని మెటీరియల్ ఒకటే క్వాలిటీ కాదు, అన్నిట్లో రకాలు ఉంటాయి, అది మనం చూసుకోవాలి. రెండోది వచ్చేసి హెచ్డిపి మనకి మంచిదా కాదా. ఇది హెచ్డిపి. ఓకే, ఇది హెచ్డిపినే, ఇది హెచ్డిపినే. ఈ మెటీరియల్ ఓకే, ఏది మంచిది అని తెలుసుకోవడం మీకు చాలా కష్టం. సో మంచిది ఏదని తెలుసుకునేదానికి అందరూ ఏం చేస్తారంటే చించి చూపిస్తారు. చించి చూపించినంత మాత్రాన అన్నీ మంచివి కావు. ఈరోజు చించిన గట్టిగా ఉన్నవి కరెక్ట్గా ఒక నెల వాడితే పగిలిపోయి పౌడర్ అయిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు వీక్గా ఉన్నాయి, అవి ఎలాగో పాడైపోతాయి. ఓకే, సో క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎల్డిపికి హెచ్డిపికి డిఫరెన్స్ ఆలోచిస్తున్నాం కాబట్టి ఎల్డిపి అనే మెటీరియల్ మనకి అన్ని చోట్ల ఉపయోగపడదు, కప్పుకునేదానికి మంచిగా ఉపయోగపడుతుంది. అలాగని హెచ్డిపి కప్పుకునేదానికి ఉపయోగపడదని కాదు, ఎల్డిపి ఉపయోగపడుతుంది, హెచ్డిపి ఉపయోగపడుతుంది. నా లెక్క ప్రకారం హెచ్డిపి మల్టీపర్పస్ అవుతుంది, ఎందుకంటే దీన్ని ప్రతి దగ్గర వాడుకోవచ్చు. ఫస్ట్ ఇందులో ఇది బ్లాక్ కలర్ మీకు మార్కెట్లో దొరికే హెచ్డిపి మెటీరియల్. ఈ మెటీరియల్ మనకి ఊరికే చేత్తో చింపితే ఇట్లా చినిగిపోతుంది, ఇంత గట్టిగా కూడా ఉండదు, మనకు కొంచెం క్వాలిటీ కాబట్టి కొంచెం గట్టిగా ఉంది, అంతే. చేత్తో చింపేయచ్చు, దీనికి మళ్ళీ ఇంకా కత్తెర బ్లేడు లాంటివి ఏం అవసరం లేదు. ఈ హెచ్డిపి క్వాలిటీ మీకు మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తాయి, ఎక్కడ కావాలన్నా అక్కడ లభిస్తాయి. ప్రతి షాపులో ఈ మెటీరియల్ మనం పెట్టుకుంటారు. వీటికి జనరల్గా కరెక్ట్ సైజులు ఉండవు, కరెక్ట్ వెయిట్ ఉండదు, రేటు మాత్రం మీకు తక్కువ కొని ఎక్కువ అమ్ముతూ ఉంటారు. ఓకే, దీన్ని పక్కన పెడదాం, రేటు అంతా పక్కన పెడదాం. సో దీంట్లో మంచి క్వాలిటీ అట్లా నాకు సైడ్ నుంచి చింపడానికి ఈ చేత రాదు కాబట్టి నేను మీకు కట్ చేసి చింపుతాను. ఈ మెటీరియల్ చేతితో చింపడానికి కష్టం. ఓకే, ఒకే డైరెక్షన్లో కాదు, రెండో డైరెక్షన్లో చింపాలా. రెండో డైరెక్షన్ కోసం ఇంకో పేజ్ చేస్తాను. ఇంకో చిన్నగట్లేదు, నా వేలు నేను పోగొట్టుకోదలుచుకోలేదు, గట్టిగా ప్రెస్ అవుతుంది. ఇది ఒక హెచ్డిపి మెటీరియల్, ఇది 170 GSM, ఇది కూడా 170 GSMే. కాకపోతే దీని పరిస్థితి ఇది, దీని పరిస్థితి ఇది. రెండోది, ఇందాక మనం లాగితే సాగుతూ ఉంటుంది, అది మంచిది అనుకుంటున్నాం కదా, దీనిలో నువ్వు ఎంతన్నా లాగు, సాగను కూడా సాగదు, అలాగే ఉంటుంది. ఇందాక మనం దానికి పంచర్ వేసాం, ఇట్లా పట్టుకొని ఇట్టంటే వచ్చేసింది ఊరికే. ఎలా అంటే ఇట్లా పట్టుకొని అటంటే వచ్చింది.
నేను ఇట్లా కాదు, దీనికి పొడుస్తాను ఇప్పుడు. రాదు. సో కరెక్ట్ హెచ్డిపిఈ మెటీరియల్కి నేను కొట్టినా కానీ దీనికి ఎక్కడ హోల్ కూడా పడలేదు దీనికి. ఓకే, సో దీని స్ట్రెంత్ ఇది. ఇదే క్వాలిటీలో నేను మీకు 200 జస్ట్ చూపిస్తున్నాను. ఇది 220 GSM. దీన్ని నువ్వు ఏ రకంగా ట్రై చేసినా కానీ దీన్ని ఇట్లానే కాదు, నేను ఇద్దరు మనుషులు పట్టుకుని ఊగులాడినా ఇది చిన్నగదు. దీనికి దానిలాగే పంచరేద్దామని చూద్దాం. లేదు, మ్యాక్సిమం అంత గట్టిగా కొడితే ఒక దగ్గర షార్ప్గా ఉన్న దీని దగ్గర నుంచి పడింది. ఓకే, అదే ఎల్డిపికి అయితే జస్ట్ అట్లా తగలంగానే మనకు వెళ్ళిపోతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎల్డిపిఈ అనేది అన్ని యూజులకి పనికిరాదు. మల్టీ లేయర్ క్రాస్ లామినేట్ అనేది అన్నిటికీ అన్ని పరిస్థితుల్లో ఉపయోగించలేము. ఒక మిరప పంట ఆరబోయటానికో, అది మిరపకి ఏమవుతుందంటే పల్చాగా ఉండే పేపర్ కావాల్సింది, పల్చాగా ఉండే టార్పాలిన్ కావాల్సింది. ఏదైతే థిన్గా ఉంటుందో, ఏదైతే ఆ షీటు బయట టెంపరేచర్ లోపల టెంపరేచర్ రెండు సమానంగా మెయింటైన్ చేయడానికి ట్రై చేయడం వల్ల లోపల మాయిశ్చర్ ఫామ్ అవ్వదు. అలాంటిది మిరపకు అవసరం. సో మిరపకి మనం ఈ క్వాలిటీ టార్పాల్ వాడుకోవచ్చు. ఓకే, అట్లాగని ఈ క్వాలిటీ టార్పాల్ వాడకూడదు అని కాదు. దాంతో పోలిస్తే మీరు ఆల్రెడీ చూసారు కదా డిఫరెన్స్ ఏంటో. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపాక్ట్ ప్రూఫ్. మీకు చిన్న చిన్న డబ్బలం లాంటిది ఏదైనా తీసుకొని హోల్డ్ చేసినా కానీ అంత ఈజీగా దీంట్లోంచి దిగదు. ఇది ఊరికే దిగిపోతుంది దాంట్లోంచి. ఓకే, సో ఈ రెండింటిని మనం గమనించుకోవాల్సి ఉంటుంది. మల్టీపర్పస్గా అయితే ఆల్వేస్ మీరు హెచ్డిపిని ప్రిఫర్ చేయండి. హెచ్డిపిలో కూడా ఈ టైప్ క్వాలిటీ అయితే మాత్రం వద్దు. ఇది ఊరికే చినిగిపోతుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ కాల్షియం యాడ్ చేస్తుంటారు కాబట్టి మీకు తొందరగా ముడుచుకుపోవడం, పగిలిపోవడం, దానంతటా అది పౌడర్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, ఈ క్వాలిటీ కానీ లేదంటే ఈ క్వాలిటీ కానీ వాడారంటే మీకు ఎటువంటి ఇబ్బంది జరగదు ఎప్పటికీ. ఇవి బెస్ట్ క్వాలిటీలు. మీరు ఎప్పటికైనా వాడుకోవచ్చు. దీన్ని ఏ పంటకైనా వాడుకోవచ్చు. ఇళ్ళ పైన వేసుకోవచ్చు. ఓకే, వీటికి యూవీ ప్రొటెక్షన్ ఉంటుంది, వాటికి యూవీ ప్రొటెక్షన్ ఉంటుంది. దాని లేదని నేను చెప్పట్లేదు. వీటికి యూవీ ప్రొటెక్షన్ ఉంటుంది. వీటికి సేమ్ పారామీటర్స్ ఉన్న స్ట్రెంత్ పరంగా హెచ్డిపి గట్టిగా ఉంటుంది. అది 200 GSM తీసుకోండి, 300 GSM తీసుకోండి. మనకి పంచర్ ప్రూఫ్ దీంట్లో ఎక్కువ ఉంటుంది, హెచ్డిపిలో ఎక్కువ ఉంటుంది, దాంట్లో తక్కువ ఉంటుంది. ఒక కోతో దానిపైన వేసిన కుప్ప పైన ఎక్కితే ఆటోమేటిక్గా దానికి బొక్కలు పడతాయి. దీనికి పడవు, దీనికి కూడా పడవు. ఓకే, సో ఎప్పుడైతే బొక్క పడుతుందో ఇంకా దాన్ని ఆపేదానికి ఉండదు, అది ఆటోమేటిక్గా పగిలి చినిగిపోతూ ఉంటుంది. ఈవెన్ ఇన్ కేస్ దీనికి చిన్న బొక్క పడినా అది అక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే దాని చుట్టూ ఉండే ఈ లోపల ఉన్నటువంటి వీవింగ్ మనకి ఎక్కువ సపోర్ట్ ఉండి పడిన హోల్ని ఎక్స్పాండ్ అవ్వకుండా చూస్తుంది. అందులో మాత్రం ప్యూర్ అదే మెటీరియల్ ఉంటుంది కాబట్టి సైడ్ సపోర్ట్ అంతా ఏమి హోల్ పడిందా అది ఇది వేస్ట్ అయిపోతుంది. హోల్ పడినా ఇది వేస్ట్ అవ్వదు, మీకు లైఫ్ వస్తుంది. కాబట్టి మీరు షాపులో ఇట్లాంటి మెటీరియల్ అమ్ముతారు కాబట్టి దీన్ని కొనుక్కొని ఉంటారు. దానివల్ల మీకు ఇది తొందరగా పగిలిపోతుంది, ఇది తొందరగా చినిగిపోతుంది అనే అపోహ ఉంది. ఈ చెత్త అంటారు దీన్ని, నేనంటా దీన్ని చెత్త అంటాను. ఈ చెత్త మనకొద్దు. ఇలాంటి క్వాలిటీ మెటీరియల్ మీరు ఎక్కడైనా తీసుకోండి, మీకు సంవత్సరాలు వస్తుంది. ఇదైతే ఇంకా కొన్ని సంవత్సరాలు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి. నేను మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.